డిస్కస్ చేసిన టాపిక్ ఏంటి? కాంప్లెక్స్ నో స్ట్రింగ్స్. మెథడ్స్ స్ట్రింగ్ మెథడ్స్ చూసారా? స్ట్రింగ్ మెథడ్స్. ఓకే, నైస్. ఓకే, ఒకసారి మనం ఓకే ఇంకొక అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాను కానీ మీకు అసైన్మెంట్ ఇవ్వలేదు కదా. మనోజ్ కొంచెం లైట్ ఏమో. జావా స్క్రిప్ట్ అసైన్మెంట్స్ అన్నీ ఒకటేసారి షేర్ చేస్తున్నాను అందరికీ. కాపీ లింక్. దీంట్లోనే షేర్ చేస్తున్నాను, తీసుకోండి ఒకసారి. ఇంకొకటి వీళ్ళకి మీకు భార్గవ్ షేర్ చేస్తాడు. ఓకే, మీరు ఆన్లైన్లో లేరు కదా, లేకపోతే లేదు చాట్ అయిపోతుంది. ఆన్లైన్లో మీరు చూసుకోండి. హరికృష్ణకి కూడా ఒకసారి ఫార్వర్డ్ చేయండి శ్రీధర్. యా, ఆ లింక్ ఫార్వర్డ్ చేయండి చాలు. సో దట్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్ట్స్, అరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ని ఎలా యాక్సెస్ చేస్తాం ఏంటి అనేది నిన్న మనం చూసాం. ఓకే, ఇప్పుడు ఒక మంచి కాన్సెప్ట్ చూడబోతున్నారు. నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. Yeah, the concept is methods in object. What do you mean by methods in object? So object అంటే నిన్నటి వరకు ఏం చూసారు మీరు? What is object? కలెక్షన్ ఆఫ్ డేటా. ఆ డేటా ఎట్లా ఉంటుంది? JSON ఫామ్. ఆ పేరు గుర్తురాట్లేదని చెప్పు. వైవా చెప్తావేంది నాకు? ఆ వర్డ్ కావాలి నాకు. కీ వాల్యూ పేర్స్లో ఉంటుంది. అంటే బేసిక్గా కీ వాల్యూ పేర్స్ని ఏమంటారు అని అంటే ప్రాపర్టీస్ అని అంటారు. ఈచ్ కీ వాల్యూ పేర్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రాపర్టీ. వస్తుంది. సో ఇవి ప్రాపర్టీస్. జనరల్గా ఒక ప్రాపర్టీ అనేది ఎట్లా ఉంటుంది అని అంటే ఒక పర్సన్ యొక్క ఒక పర్టికులర్ అట్రిబ్యూట్ని డిఫైన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మీకు ఫస్ట్ నేమ్ ఉంటుంది, లాస్ట్ నేమ్ ఉంటుంది, మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, మీకు ఏజ్ ఉండదు. ఏజ్ ఈజ్ డైనమిక్. అంటే ఈరోజు ఒకటి ఉంటుంది, రేపు ఇంకొకటి ఉంటుంది కాదా? ఈరోజు రేపు ఒకటే ఏజ్ ఉంటుందా? ఓకే, అట్లీస్ట్ డేస్లోనన్నా డిఫరెన్స్ ఉంటుంది కదా, సెకండ్స్లోనన్నా డిఫరెన్స్ ఉంటుంది కదా. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ఏజ్ త్రూ డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ అనే ప్రాపర్టీని తీసుకుంటాం మనం. మరి దాని నుంచి ఏజ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? డేట్ ఆఫ్ బర్త్ నుంచి మనము ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. సో దీంట్లో ఈ ఆబ్జెక్ట్లో ఉండే మెథడ్ని కాల్ చేసుకుంటేనే వస్తుంది అనమాట. అది ఒకసారి చూపిస్తాను, కంగారు ఏం లేదు. డేట్ ఆఫ్ బర్త్ని బేసిక్గా మెయింటైన్ చేయాలి మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ మంత్, డేట్, ఇయర్ ఫార్మాట్లో ఉంటుంది మన డేట్ ఆఫ్ బర్త్. మంత్, డేట్,
ఇయర్. ఓకే, దిస్ ఈజ్ మై డేట్ ఆఫ్ బర్త్. ఇప్పుడు నేను మెథడ్స్ని రాస్తాను. సేమ్ మెథడ్స్ కూడా ఇలాగే ఉంటాయి. గెట్ ఫుల్ నేమ్. వాట్ ఈజ్ మై ఫుల్ నేమ్? ప్రవీణ్ గుబ్బల ఈజ్ ద ఫుల్ నేమ్. అంటే ఇప్పుడు గెట్ ఫుల్ నేమ్ అనే మెథడ్ ని కాల్ చేస్తే ఇట్ షుడ్ కాల్ ఏ ఫంక్షన్. ఓకే, ఇట్లా ఉంటాయి అన్నమాట. వీటిని మనం మెథడ్స్ అని అంటాం. సో మెథడ్స్ ఆర్ నథింగ్ బట్ ఫంక్షన్స్ which are defined inside an object. Methods are nothing but functions which are defined inside an object. సో ఇప్పుడు ఓకే ఫైన్, నేను ఒక్కొక్కసారి భయం వేస్తుంది ఏంటంటే, సపోజ్ మీరు ఇంకా కరెక్ట్ డెఫినేషన్స్ అనేవి కూడా ఉంటాయి. నేను కరెక్ట్ డెఫినేషనే చెప్పాను అని అంటే మీకు ఇప్పటికప్పుడే అర్థం కాదు. కానీ దీన్నే ఆలోచించుకోండి. మెథడ్స్లో ఆబ్జెక్ట్స్లో ఉండే మెథడ్స్ని ఫంక్షన్స్ అంటారు. సారీ, ఆబ్జెక్ట్లో ఉండే ఫంక్షన్స్ని మెథడ్స్ అంటారు. ఇది ఈ స్టేట్మెంట్ మనకు మెయిన్, అంతే. రైట్, ఇవి ఎనీ లాంగ్వేజ్, జావాలో అయినా ఇంతే. ఆబ్జెక్ట్లో ఫంక్షన్స్ ఉంటాయి కదా, వాటిని మనం మెథడ్స్ అంటాం. రైట్, ఇప్పుడు ఈ ఫంక్షన్స్ని మనం కాల్ చేయాలి. కాల్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చా? డైరెక్ట్గా ఎలా డిఫైన్ చేసుకోవచ్చా అంటే, ఫంక్షన్ గెట్ ఫుల్ నేమ్ అని ఏమైనా డిఫైన్ చేసుకోవచ్చా? చేసుకోకూడదు. రిపీట్, నో వే, ఒప్పుకోరు. ఎందుకంటే మీకు ప్రతిదీ కీ వాల్యూ పేరుగానే ఉండాలి ఆబ్జెక్ట్లో. ఎనీథింగ్ వెదర్ ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆర్ ఫంక్షన్, ఇట్ షుడ్ బి లైక్ అ కీ అండ్ వాల్యూ పేరు. హలో, యా, రైట్. సో మీరు మెథడ్ని డిఫైన్ చేసే పద్ధతి ఇదే. నేమ్ ఆఫ్ ద మెథడ్ కోలన్ ఫంక్షన్ కీవర్డ్ అండ్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. సో ఈ ఫంక్షన్ని మనం ఏమనొచ్చు? దానికి పేరు లేదు కదా, కాబట్టి దాన్ని ఏమనొచ్చు? అనానిమస్ ఫంక్షన్ అని కూడా అనొచ్చు. కాకపోతే దట్ అనానిమస్ ఫంక్షన్ ఈస్ నౌ యాక్సెస్డ్ త్రూ గెట్ ఫుల్ నేమ్ కీవర్డ్. రైట్, ఓకే. సో దీంట్లో మనము ఓకే, ఇప్పుడు నెక్స్ట్ హీరోయిక్స్. సో హోప్ఫుల్లీ ఏం అడగకూడదు నన్ను, నేను తర్వాత చెప్తాను ఏంటనేది. రిటర్న్ దిస్ డాట్ వచ్చిందా అనుకుంటూనే ఉన్నాయి, ఇది ఎత్తుందని. దిస్ డాట్ లాస్ట్ నేమ్. దయచేసి నాకు ఆ వర్డ్ గురించి అడగండి, చెప్తాను. ఇప్పుడు ఒక ప్రాపర్టీని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? ob1 డాట్ ఫస్ట్ నేమ్. అదే ఒక మెథడ్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు? ob1 డాట్ గెట్ ఫుల్ నేమ్. ఇంతే. దిస్ ఇస్ హౌ వీ యాక్సెస్ ద మెథడ్. అన్న ఇక్కడ కదండి, లోపల ఒకసారి చూ. సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ res అని అంటే యూ విల్ గెట్ ద అవుట్పుట్. లోపల ఇవి కూడా దుమ్ముగానే ఉన్నాయి. చూడండి ఇక్కడ ob1 డాట్ గెట్ ఫుల్ నేమ్ అని అంటే ఏమొచ్చింది? ప్రవీణ్ గుబ్బల అని వచ్చింది. ఇస్ ఇట్ ఓకే? యా. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది దిస్ గురించి కాదు. ఒక ప్రాపర్టీని ఎలాగైతే యాక్సెస్ చేస్తున్నామో వాటిలో ఉండే మెథడ్స్ని కూడా అదే రకంగా యాక్సెస్ చేస్తాం. ఈ రెండింటికి ఏం డిఫరెన్స్ లేదు, కాకపోతే కాల్ చేసుకుంటున్నాం అంతే. ఇస్ ఇట్ ఓకే? ఫైన్, రైట్. ఇప్పుడు ఈ దిస్ గురించి దీని దిస్ సంగతి ఏందో చూద్దాం. ఇప్పుడు అకార్డింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ది దిస్, మీరు ఎప్పుడు ఈ డెఫినేషన్ అయినా గుర్తుపెట్టుకోండి. దిస్ ఆల్వేస్ పాయింట్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్. This always point to, thank you. This always points to the current object.
ఇప్పుడు నేను గెట్ ఫుల్ నేమ్ అనే ఫంక్షన్ని మెథడ్ని కాల్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ లోపల ఏముంది, అక్కడ నాకు ఈ ఫంక్షన్లో గెట్ ఫుల్ నేమ్ అంటే ఏం చేయాలి, నేను బేసిక్గా ఫస్ట్ నేమ్ని లాస్ట్ నేమ్ని కంకాటినేట్ చేసి నేను రిటర్న్ చేయాలి. దట్ ఈస్ వాట్ గెట్ ఫుల్ నేమ్ డస్, రైట్? కానీ నాకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కావాలంటే ఎలాగా? ఆబ్జెక్ట్ బయట అంటే నేను OB1 డాట్ ఫస్ట్ నేమ్, OB1 డాట్ లాస్ట్ నేమ్ అని నేను ఆబ్జెక్ట్ నేమ్ని యాక్సెస్ చేసుకోవచ్చు. కానీ ఆబ్జెక్ట్ లోపల కదా, ఆబ్జెక్ట్ లోపల ఉండి వాటి ఓన్ ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవడం ఎలా? హౌ టు యాక్సెస్ ద ఓన్ ప్రాపర్టీస్, దట్ ఈస్ డన్ బై దిస్. దీని ఎక్స్టెన్షన్ చాలా ఉంది, తర్వాత మాట్లాడుకుందాం. దిస్ ఎందుకు? ఆబ్జెక్ట్లో ఉన్న మెథడ్లో నుంచి అదే ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ని యాక్సెస్ చేసుకోవాలంటే మనకి దిస్ అనే కీవర్డ్ కావాలి. దిస్ ఇస్ ద పాయింట్. గాట్ ఇట్? సింపుల్. టేక్ టైం, టేక్ ఏ బ్రీతింగ్ టైం. సో దిస్ ఏం చేస్తుంది, దాని కరెంట్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది. వాట్ ఈస్ ద కరెంట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ ఫంక్షన్? వాట్ ఈస్ ద కరెంట్ ఆబ్జెక్ట్ ఫర్ దిస్ ఫంక్షన్? OB1. దాని ఓన్ ఆబ్జెక్ట్ అదే కదా. అందుకనే మనము ఈ పర్టికులర్ దిస్ యూజ్ చేస్తున్నాం. ఓకే, దీని బిహేవియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. జావాలో ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ తోటి గొడవ వెళ్ళిపోతుంది, కానీ జావా స్క్రిప్ట్లో మాత్రం ఈ దిస్ తోటి చాలా పనులు చేస్తూ ఉంటారు. తెలుసా నీకు? ఒక బ్రష్ తోటి ఏమేమి పనులు చేస్తాం? పళ్ళు తోముకోవడం ఒక్కటే కాదు, కొద్దిగా ఊడిపోయిన తర్వాత మన దువ్వెను తోముతూ ఉంటాం, తర్వాత షూలు క్లీన్ చేసుకుంటూ ఉంటాం, తర్వాత గొళ్ళేలకు కూడా పెట్టుకుంటూ ఉంటాం. ఓకే, ఆ రకంగా దిస్సుని పలు రకాలుగా వాడుతూ ఉంటారు. దాని ఎక్కడ అనిపిస్తే అక్కడ, ఏ సిచ్యువేషన్లో దిస్సు ఒకేలా బిహేవ్ చేయదు. ఒక్కొక్క చోట కరెంట్ ఎలిమెంట్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఒక్కొక్క చోట కరెంట్ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఒక్కొక్క చోట విండో ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది, ఒక్కొక్క చోట ఏంటది ఎంటీ ఆబ్జెక్ట్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇట్లా రకరకాలు అనమాట. ఓకే, ఇట్స్ ఆల్. బట్ ప్రస్తుతానికైతే పాయింట్ అయితే క్లియర్ కదా, దిస్ పాయింట్స్ టు కరెంట్ ఆబ్జెక్ట్, రైట్? ఇప్పుడు నేను ఈ కాన్సెప్ట్ మీకు కనుక అర్థమైపోతే, ఇలాంటి ఆబ్జెక్ట్స్ మనకి జావా స్క్రిప్ట్లో ప్రీ డిఫైన్డ్గా ఉన్నాయి. ఆల్రెడీ జావా స్క్రిప్ట్లో ఉన్నాయి అవి, వాటినే ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఏంటవి? డేట్. యాక్చువల్గా వాస్తవానికి ఇవి ఆబ్జెక్ట్స్ అనే కంటే కూడా వీటిని ఫంక్షన్స్ అనే అనాలి. కానీ ఇప్పుడు నేను అవన్నీ మొత్తం చెప్తే మళ్ళీ క్లోజర్ లాగా అవుతుంది. I don't want to say that, but name them as objects. Date, window, document, regex, నాకు తెలిసి ఇవి కాకుండా ఇంకా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, బట్ మనం దీంతోనే సరిపెట్టుకోవచ్చు. ఈ కింద వాటిని కూడా పెద్దగా యూజ్ చేయము. ఓకే, బట్ ఇవన్నీ ప్రీ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ అని అనుకోండి. ఓకే, సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు విండో అనే ఆబ్జెక్ట్ ఉందని చెప్పాను కదా, దీనికి ఒక రెఫరెన్స్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయి ఉంటుంది, దాని పేరు విండో. అది విండోనే, ఇది విండోనే. ఇదేంది?
పెద్ద డబ్ల్యూ విండో, ఇది చిన్న డబ్ల్యూ విండో. ఇది యాక్చువల్గా రిఫరెన్స్ అనమాట. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ అనగానే దాంట్లో ఏముంటాయని చెప్తున్నాను నేను, ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. అట్లాగే ఈ విండో అనే ఆబ్జెక్ట్లో కూడా ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఈ డాక్యుమెంట్కి కూడా ఒక చిన్న డాక్యుమెంట్ని క్రియేట్ చేశారు. ఏంటంటే ఇవి రిఫరెన్సెస్ అమ్మా, అవన్నీ ఆబ్జెక్ట్సే, ఇవి రిఫరెన్సెస్. సో ఇవి రెండు ఆల్రెడీ ఉంటాయి మనకి, మిగతా వాటికి మాత్రం మనము క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు అరే ఉందనుకోండి, అరేకి మనము ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ మనం మెల్లగా చూద్దాం, కంగారు పడకండి. కానీ ఈ రెండింటి గురించి మాత్రం ఇప్పుడు అర్జెంటుగా చూసేయాలి మనం, అసలు లేటే చేయొద్దు. ఏంటవి? విండో ఆబ్జెక్ట్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్. సార్ మళ్ళీ చెప్తున్నా, ఆబ్జెక్ట్ అనగానే మీ కళ్ళ ముందు ఏం మెదలాలి? అంతే, ఇంకేమొద్దు మెదలనీయకు. ప్రస్తుతానికి ప్రాపర్టీస్ మెథడ్సే మెదలని. ప్రాపర్టీస్ ఉంటాయి, మెథడ్స్ ఉంటాయి. ఓకే, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఏముంటాయి? ప్రాపర్టీస్ మెథడ్స్ ఉంటాయని చెప్పు మనోజ్. విండో ఆబ్జెక్ట్లో ఏముంటాయి? ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్. ఓకే, సో ఇప్పుడు చూద్దాం మన డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఏం మెథడ్స్ ఉన్నాయి. ఇక్కడ టైప్ చేసే చూడండి కన్సోల్ లాగ్లో. డాక్యుమెంట్ అనగానే మొత్తం మన డాక్యుమెంట్కి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం వచ్చేసింది. అంటే డాక్యుమెంట్లో ఏముంటుంది? ఇక్కడ కనపడుతుంది కదా నీకు పక్కన కన్సోల్లో, HTML మొత్తం మీ పేజ్ మొత్తం ఉంది దాంట్లో. ఓకే, యా, ఎస్, హోల్ HTML పేజ్ ఒక డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. HTML పేజ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఉండడం నాకు అంత రిలేట్ అవుతలేదు సార్ అని అనిపించవచ్చు మీకు. HTML పేజ్, అది పేజ్ అంటే ఎలిమెంట్స్, అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్ అంటే ప్రాపర్టీస్, మెథడ్స్ ఉంటాయి. ఇవి రెండింటికి మ్యాచింగ్ ఎట్లా? రైట్, అదే పాయింట్ అక్కడ. ఏంటా పాయింట్? అది అంటే ఒక వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ ఏమో, మ్యాంగో ఉందనుకోండి. మ్యాంగోని సాలిడ్ స్టేట్లో తింటారా మీరు? ఫస్ట్ తినేది సాలిడ్ స్టేట్లోనే, రైట్? అంటే గట్టిగా ఉంటుంది కదమ్మా, దాన్ని సాలిడ్ అంటారు అమ్మా. ఓకే, సో అది పండిపోయిన తర్వాత దాన్ని మీరు ఏం చేస్తారు? జ్యూస్లు చేసుకుని తాగుతారు. అది లిక్విడ్ స్టేట్ ఆఫ్ మ్యాంగో. మీరు టెంక కూడా పిసుకుని తింటారంటే కష్టం, ఆగండి. జస్ట్ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది అని నేను చెప్తున్నా. ఓకే, దాన్ని మళ్ళీ చిన్న చిన్న చాక్లెట్లుగా చేసి అమ్ముతూ ఉంటారు, మళ్ళీ సాలిడ్గా మారుస్తూ ఉంటారు. సో సేమ్ మ్యాంగో మనకి రకరకాల రూపాల్లో దొరుకుతుంది. వీఆర్ జస్ట్ డూయింగ్ దట్. మేక ఉంది, మేక బతుకున్నంతసేపే మేక, దాన్ని కట్ చేసినామంటే మటన్ అయిపోతుంది. మేక మటన్ ఒకటి కాదంటే నేను ఏం చెప్తా? అంటే ఇప్పుడు మేక అట్లా పోతుందంటే మటన్ పోతున్నట్టే లెక్క. ఓకే, సో మీకున్న దాన్ని బెల్లం, షుగర్, లేకపోతే సిరప్, లేకపోతే క్యారమెల్, ఇవన్నీ దీని ప్రాపర్టీసే. దీని ఏమంటారు? మన షుగర్ కేన్కి సంబంధించిన ప్రోడక్ట్సే, రైట్? సో హౌ డు యూ రిప్రజెంట్ షుగర్? హౌ డు యూ రిప్రజెంట్ దట్ షుగర్ కేన్? ఇన్ అ రా ఫామ్ దిస్ ఈజ్ సంథింగ్, రైట్? అదే లిక్విడ్ ఫామ్లో అంటే క్యారమెల్ ఇట్లా అనుకోవచ్చేమో, అనుకోండి, పాకం మీ ఇష్టం. ఓకే, సో HTML పేజ్ మొత్తాన్ని నేను ఆబ్జెక్ట్ ఫామ్లో రిప్రజెంట్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా? దానికి ఉండే ప్రతి దాన్ని నేను ఆబ్జెక్ట్ ఫామ్లో నేను రిప్రజెంట్ చేసుకుని చూపిస్తున్నా. అంటే కీ వాల్యూ పేర్స్గా. అట్లా పాసిబుల్ అవుతుందా? ఎస్, అవుతుంది. ఆర్ యూ రెడీ టు సీ దట్?
కళ్ళు పెద్దదిగా చేసుకుని చూడండి, చిన్నగా చూస్తే ఇది ఫీల్ అవుతుంది. ఓకే, సో ద ఎంటైర్ డాక్యుమెంట్ ఈజ్ నౌ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఇప్పుడు డాక్యుమెంట్ అంటే ఇది మొత్తం అన్నమాట. మీ హెచ్టిఎంఎల్ పేజ్, దాని యూఆర్ఎల్ ఏంటి, దాని యాక్టివ్ ఎలిమెంట్ ఏంటి, దాని స్టైల్స్ ఏమైనా ఉన్నాయా, వాటి లింక్కి ఏమైనా కలర్ ఉందా, దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని ఎట్లా పెట్టుకున్నారు చూడండి. అరే ఆఫ్ ఎలిమెంట్స్గా పెట్టుకున్నారు. తర్వాత యాంకర్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో, యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయా దాంట్లో? నా పేజ్లో ఏం లేవు కదా, కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ? ఎంటీ. ఒకవేళ ఉండుంటే ఆ యాంకర్ ట్యాగ్స్ ఎలిమెంట్స్ అన్నీ ఇక్కడ కనపడేవి. అప్లిట్స్ అనేవి లేవు. బేస్ యూఆర్ఐ ఉందా? వాట్ ఈస్ బేస్ యూఆర్ఐ? ఇది ఫుల్ యూఆర్ఐ. తర్వాత బీజీ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఉందా? ఒకసారి పెట్టి చూద్దామా వస్తుందో లేదో. సో అసలు ముందు మొత్తాన్ని నేను ఒక హెచ్టిఎంఎల్లోనే రాయలేదు, ఆటోమేటిక్గా అది కన్వర్ట్ చేసుకున్నది. తావీస్ మహిమ. ఈ బాడీకి బీజీ కలర్ పెడుతున్నా. Sorry, yeah, console.dir of డాక్యుమెంట్. ఇప్పుడు చెప్పండి, బీజీ కలర్ ఏముందాడ? గ్రీన్. అంటే నా మన అట్రిబ్యూట్స్, ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా అరే ఆఫ్ వాల్యూస్గా అది పెట్టుకుంది. అండర్స్టూడ్ మై పాయింట్? యా. So the entire object, entire element, entire page is represented in the document object as key value pairs. ఇది పాయింట్. అందుకనే దాన్ని డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అంటాం. డాక్యుమెంట్ని ఆబ్జెక్ట్ మోడల్లో మనము మెయింటైన్ చేసుకుంటున్నాం కాబట్టి డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అని అనొచ్చు. సో ఇప్పుడు ఈ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ యూజ్ చేసి మనం ఏమేం చేయొచ్చు, అసలు ఎందుకు చేయాలి, ఇది ఎందుకు మనం తెలుసుకోవాలి, ఈ ప్రాపర్టీస్, మెథడ్స్ మనకి ఎందుకు అక్కడికి వస్తాయి. సో దీనికంటే ముందు మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలి. ఏంటంటే, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హెచ్టిఎంఎల్? వెబ్ పేజీలు తయారు చేయడానికి. వెబ్ పేజ్లో హెచ్టిఎంఎల్ పని ఏంటి? కంటెంట్ రాయడానికి హెచ్టిఎంఎల్ అవసరమా? కంటెక్స్ట్ చూడు, నీకేదో అనిపించింది చెప్పకు. హెచ్టిఎంఎల్ పేజ్లో ఒక వెబ్ పేజ్లో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ చేసే పని ఏంటి? మనం మాట్లాడుకున్నాం, ఇదైతే చెప్పాను మీకు. మీరు చెప్పలేదు సార్ అని అనకండి. దాంట్లో ఏమొచ్చింది, దాంట్లో ఏం జరిగింది? హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ క్రియేట్ స్ట్రక్చర్. కంటెంట్ని బైండ్ చేయాలన్నా, కంటెంట్ని కంట్రోల్ చేయాలి, కంటెంట్ని యాక్సెస్ చేయాలన్నా, కంటెంట్ని డిఫైన్ చేయాలన్నా మనకి హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ కావాలి. ఇప్పుడు ఇది పారాగ్రాఫ్, ఈ కంటెంట్ని టేబుల్లో డిస్ప్లే చేయమని, ఈ కంటెంట్ని బోల్డ్గా డిస్ప్లే చేయమని, ఈ కంటెంట్ని ఒకదాని కింద ఒకటి రప్పించమని, ఈ కంటెంట్ని కొంచెం
వంచమని, అంటే ఇటాలిక్లో పెట్టమని, ఇలా అన్నీ ఎవరు చెప్తున్నారు? ఇటాలిక్లో పెట్టేది, బోల్డ్లో పెట్టేది ఎవరు చేస్తున్నారు? నార్మల్గా కంటెంట్ రాస్తే అవి ఆటోమేటిక్గా అట్లా అయిపోతాయా? మరి హెచ్టిఎంఎల్ ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఈ ఈ కంటెంట్ అంటే టెక్స్ట్, ఆ టెక్స్ట్ని బోల్డ్గా చేయడం అనే పాయింట్లో హెచ్టిఎంఎల్ ఏ రకంగా ఉపయోగపడుతుంది? సీను సినిమాలో వెంకటేష్ అని మాట్లాడొచ్చేమో కానీ మీరు మాట్లాడేటట్లేదు. హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ తోటి మనము ఆ కంటెంట్ని బోల్డ్గా మారుస్తున్నాం, లేకపోతే టేబుల్ ఫామ్లో పెట్టుకుంటున్నాం, లేకపోతే హెడర్స్లో పెట్టుకుంటున్నాం. ఎలిమెంట్స్ ఆర్ దేర్ టు స్ట్రక్చర్ ద కంటెంట్ అండ్ ఆర్గనైజ్ ద కంటెంట్ ఆర్ డిఫైన్ ద కంటెంట్. ఒక ఇమేజ్ పెట్టాలనుకో, హెచ్టిఎంఎల్లో ఏముంది ఆ ఇమేజ్ని అక్కడ పెట్టడానికి? ఏం లేదా హెచ్టిఎంఎల్లో? ఏముంది? ఏ అట్రిబ్యూట్ తోటి ఇమేజ్ని అట్లా పెడుతున్నావు? ఐఎంజీ అనేది అట్రిబ్యూటా? ఎలిమెంట్. ఐఎంజీ అనే ఎలిమెంట్ యూజ్ చేసి మనము ఒక ఇమేజ్ని ప్లేస్ చేస్తున్నాం. సో హెచ్టిఎంఎల్ పర్పస్ ఈజ్ టు గ్రూప్ ద ఎలిమెంట్స్, స్ట్రక్చర్ ద ఎలిమెంట్స్, డిఫైన్ ద ఎలిమెంట్స్, డిఫైన్ ద కంటెంట్ బేసికల్లీ. సిఎస్ఎస్ పని ఏంటి? స్టైలింగ్ పని ఏంటి? పేర్లోనే ఉంది. దాని ప్రజెంటేషన్ బెటర్ చేయడం, దాని స్ట్రక్చర్ని బెటర్ చేయడం, దాని ఫ్లోని బెటర్ చేయడం, ఇలాంటివన్నీ సిఎస్ఎస్ చేస్తుంది. మరి జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది? ఇవి రెండింటిని కంట్రోల్ చేస్తుంది. దేన్ని? నేను చెప్తుంది ఇప్పుడు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అని చెప్తున్నా. హెచ్టిఎంఎల్ ఏమో ప్రజెంటేషన్, హెచ్టిఎంఎల్ ఏమో స్ట్రక్చర్, సిఎస్ఎస్ ఏమో ప్రజెంటేషన్. మరి జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది? ఆ రెండింటిని కంట్రోల్ చేస్తుంది. ఎట్లా కంట్రోల్ చేస్తుంది అంటే ఒక కొత్త ఎలిమెంట్ని యాడ్ చేయడము, లేకపోతే ఉన్న ఎలిమెంట్లో ఉన్న డేటాని మార్చడము, ఉన్న ఎలిమెంట్లో ఉన్న డేటాని స్టైల్ మార్చడము, దాని ప్రజెంటేషన్ మార్చడము, స్ట్రక్చర్ని మార్చడము, ఏదో ఒక రకంగా వాటిని కంట్రోల్ చేయడమే మన జావా స్క్రిప్ట్ పని. కానీ ఇప్పుడు హెచ్టిఎంఎల్ని, సిఎస్ఎస్ని కంట్రోల్ చేయాలంటే వాటికి యాక్సెస్ కావాలి కదా మనకి. కావాలా వద్దా? ఆ యాక్సెస్ అనేది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ ఇస్తుంది. డామ్లో మనకి కొన్ని మెథడ్స్ ఉంటాయి, కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఆ మెథడ్స్ ద్వారా మనము హెచ్టిఎంఎల్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. ఆర్ యూ రెడీ టు సీ దట్? H1 hello Praveen అనే కంటెంట్ ఉంది H1లో. ఇట్ డిస్ప్లేస్ లైక్ దిస్. ఇప్పుడు ఈ H1ని నేను ఈ స్క్రిప్ట్లో యాక్సెస్ చేయాలనుకుంటున్నా. ఈ H1లో ఉన్న కంటెంట్ని నేను ఇక్కడ ఈ స్క్రిప్ట్లో ఏం చేయాలనుకుంటున్నా? యాక్సెస్ చేయాలనుకుంటున్నా. అంటే దాంట్లో ఏముందో తెలుసుకుందాం. ఎట్లా చేయొచ్చు అని అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ అనేది యూజ్ అవుతుంది అని చెప్తున్నారు. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో ఒక మెథడ్ ఉంది. ఓకే, ఆ మెథడ్ పేరు గెట్ ఎలిమెంట్ బై ఐడి. కానీ ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలంటే ఐడి ద్వారా యాక్సెస్ చేయాలి. దీనికి ఐడి లేదు కాబట్టి ఐడి పెట్టు. సో గెట్ ఎలిమెంట్ బై ఐడి D1. సో ఏమవుతుంది అని అంటే ఈ ఎలిమెంట్ని యాక్సెస్ చేస్తుంది, తెచ్చుకుంటుంది. దేంట్లో? ఎవరు? జావా స్క్రిప్ట్.
తెచ్చుకుని మీరు ఒక వేరియబుల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ వేరియబుల్ని మనము ప్రింట్ చేస్తే ఏమొచ్చింది ఇక్కడ చూడండి, కనబడుతుందా? ఎక్స్లో ఏముంది ఇప్పుడు? ఏదో ఒకటి చెప్పండి అమ్మా, ఏముంది ఎక్స్లో? H1 ట్యాగ్ ఉందా, లేకపోతే H1 ఎలిమెంట్ మొత్తం ఉందా? ఓన్లీ H1 అనే ఉందా, లేకపోతే H1తో పాటు దాంట్లో ఉన్న కంటెంట్ కూడా ఉందా? ఆ మొత్తం ఎలిమెంట్ ఉంది కదా, ఆ H1 ఎలిమెంట్ మొత్తం ఎక్స్లో ఉంది. ఓకే, నేను డైరెక్ట్గా console.log of x అని లాగ్ అన్నాను కాబట్టి ఎలిమెంట్గా డిస్ప్లే అయింది. అదే నేను ఇక్కడ console.dir of x అని అంటే ఆ ఎలిమెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ డిస్ప్లే అవుతాయి. ఎక్స్లో మీకు కనపడుతుంది కేవలం ఎలిమెంట్ మాత్రమే, కానీ జావాస్క్రిప్ట్ ఎక్స్లోకి ఆ ఎలిమెంట్ని ఒక్క ఎలిమెంట్ రూపంలోనే పంపించలేదు. ఆ ఎలిమెంట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇదిగో ఇట్లా పంపించింది. దానికి ఏమన్నా యాక్సెస్ కీ ఉందా, దానికి ఏమన్నా అలైన్ ప్రాపర్టీ ఉందా, దానికి ఏమన్నా ARIA అటామిక్ ప్రాపర్టీ ఏమన్నా ఉందా, దానికి ఏమైనా అట్రిబ్యూట్స్ ఉన్నాయా, దానికి ఏమన్నా ఆటో ఫోకస్ ఉందా, దానికి ఏమైనా చిల్డ్రన్ ఉందా, ఆ పర్టికులర్ H1కి వాటికి ఏమైనా ఐడి ఉందా దానికి? ఆ ఎక్స్లో ఉన్న ఎలిమెంట్, ఎక్స్లో ఏముంది, ఒక మొత్తం ఎలిమెంట్ ఉంది. సో ఆ ఎలిమెంట్కి ఏమైనా ఐడి ఉందా, దాంట్లో ఏం టెక్స్ట్ ఉంది, ఏముంది? హలో ప్రవీణ్ అనే ఇన్నర్ HTML అనే టెక్స్ట్ని ఏ ప్రాపర్టీ రూపంలో పెట్టుకున్నారు? హలో ప్రవీణ్ అనే టెక్స్ట్ని ఎక్స్ ఏ రకంగా మెయింటైన్ చేస్తుంది? ఓకే, ఇన్నర్ HTML అనే ప్రాపర్టీ రూపంలో మెయింటైన్ చేస్తుంది. అంటే ఈ కీవర్డ్స్ అన్ని మీకు తొందరగా రాకపోవచ్చు, కానీ సో వాట్ ఎవర్ ద కంటెంట్ ఈస్ దేర్ దట్ ఈస్ మెయింటైన్డ్ ఇన్సైడ్. అంటే దీంట్ లోపల ఉన్న ఈ H1 లోపల ఉన్న కంటెంట్ని ఎక్స్ ఏ రకంగా మెయింటైన్ చేస్తుంది? ఇన్నర్ HTML అనే ప్రాపర్టీ రూపంలో మెయింటైన్ చేస్తుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఐ జస్ట్ వాంట్ టు ప్రింట్ వాట్ ఎవర్ దేర్ ఇన్సైడ్ ద ఎలిమెంట్. ఎట్లా ప్రింట్ చేయొచ్చు? ఎక్స్ డాట్ ఇన్నర్ HTML అని అంటే నాకు ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ? హలో ప్రవీణ్. సో ఐఎమ్ ఏబుల్ టు యాక్సెస్ దట్. ఓకే, సరే. ఇప్పుడు జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఈ H1 ఎలిమెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయొచ్చా? జావా స్క్రిప్ట్ యూజ్ చేసి స్టైల్ షీట్స్ యూజ్ చేసి మీరు ఈ H1 బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయగలరా? ఎట్లా? దీని మధ్యలో స్టైల్ ఈజ్ ఈక్వల్ టు బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. రెడ్డే పెడతా నేను, రెడ్గా ఉంటుంది. సో వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు దట్? అది స్టైల్ తోటి చేంజ్ చేయడం. అది ఇక్కడ డైరెక్ట్గా HTMLలో చేంజ్ చేయడం ఇట్లా కాదు, జావా స్క్రిప్ట్ ద్వారా చేంజ్ చేయడం ఎట్లా? త్రూ జావా స్క్రిప్ట్ ఎలా చేంజ్ చేయొచ్చు? కన్సోల్ అంటే కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఎక్స్
ఓకే, మళ్ళీ చూద్దాం. కన్సోల్ డాట్ డిఐఆర్ ఆఫ్ ఎక్స్ అంటే మళ్ళీ దాంట్లో ఏముందో చూద్దాం ఒకసారి. దీంట్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఉన్నాయి కదా, మీరు ఇట్లా కిందకు పోగా 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 ఒక చోట ఆగాలి. దెర్ ఈజ్ అ ప్రాపర్టీ కాల్డ్ స్టైల్. ఈ ప్రాపర్టీలో మళ్ళీ మనకి సబ్ ప్రాపర్టీస్ ఉంటాయి. సరే, ఇప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా? అవసరం లేదు. కనీసం దాంట్లో నాకు 10% కూడా తెలియదు. ఒక 10 సార్లు ప్రాక్టీస్ చేస్తే చిన్న చిన్న విషయాలే ఉంటాయి, అవే మనకి సరిపోతాయి. అండ్ ఎనీవేస్ మనకు గూగుల్ తల్లి ఉంది. గూగుల్ తల్లిని అమ్మా భవానీ కొద్దిగా చెప్పమ్మా అంటే చెప్తుంది. ఓకే, సో ఇట్స్ వెరీ పాసిబుల్. బట్ చాలా ఫండమెంటల్స్ మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో ఏది ఎక్కడుందో తెలియడానికి టైం పట్టిద్ది. ఓకే, 2-3 రోజుల నుంచి చెప్తూ వస్తున్నా, హైప్ ఇస్తూ వస్తున్నా. డామ్ వచ్చిన తర్వాత మామూలుగా ఉండదని అది ఇదే మామూలుగా ఉండదు ఇప్పటి నుంచి. ఓకే, 9. సో ఈ స్టైల్ ద్వారా మనం చేంజ్ చేయొచ్చు. ఎలా చేంజ్ చేయొచ్చో చూద్దాం ఒకసారి. ఎక్స్ డాట్ స్టైల్ డాట్ ఇక్కడ ఉండే స్టైల్ ప్రాపర్టీస్ వేరు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇలా రాస్తాం మనం. బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఈ టైప్ ఉండదు, క్యాపిటల్ సి. చూసారా, ఇక్కడ ఐఫోన్స్ పెట్టడానికి కుదరదమ్మా మనకి జావా స్క్రిప్ట్లో, అందుకనే మనం ఇది యూజ్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు పింక్. సేవ్ అండ్ రిఫ్రెష్. అది పింకే. మైక్రోమాక్స్ టీవీ ఉండే నాకు తెలియదు. నేను ఇలాగే కూర్చొని చెప్తా కదా, వెనకాల టీవీలో ఏం కనపడుతుందో నాకు ఎట్లా తెలుస్తుంది? పాత ఇన్స్టిట్యూట్లో నేను అదేదో గ్రీన్ ఇచ్చిన, హౌ డస్ ద గ్రీన్ లుక్స్ అంటే ఎక్కడ కనపడతలేదు సార్, ఎక్కడుంది గ్రీన్? ఓకే ఓకే సరే, ముందైతే మీకు విషయం అర్థమైందా? ఎక్స్ మన జావా స్క్రిప్ట్ ద్వారా కూడా మనము HTML ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయొచ్చు. ఐ కంట్రోలింగ్ ఇట్ ఆర్ ఐ మోడిఫైయింగ్ ఇట్? అక్కడ కంట్రోల్ జరుగుతుందా, మోడిఫికేషన్ జరుగుతుందా? ఇప్పుడైతే మోడిఫికేషనే జరుగుతుంది. మోడిఫై జరిగింది కదా, కంట్రోల్ ఎక్కడ జరిగింది? రైట్. కంట్రోల్ చేయాలంటే మనం ఇంకొక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ ఈవెంట్. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ద్వారా డాక్యుమెంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మనం మోడిఫై చేయొచ్చు. ఈవెంట్స్ ద్వారా మనం ఇంకా కొన్ని చేయొచ్చు అనమాట. సరే, తర్వాత చేద్దాం. ఇప్పుడు ఈవెంట్స్ నేను ఇవ్వదలుచుకోలేదు. సపోజ్ ఇప్పుడు నా దగ్గర 10 ఎలిమెంట్స్ ఉన్నాయనుకోండి. సారీ, 1 సెకండ్, కమ్ బ్యాక్. వేర్ AR ఈజ్ ఈక్వల్ టు ప్రవీణ్, రాహుల్, చిరు అని ముగ్గురు ఉన్నారు అరేలో. వీళ్ళ ముగ్గురిని నేను జావా HTMLలో ప్రింట్ చేయాలి. ఎట్లా ప్రింట్ చేయొచ్చు అంటారు? ఓకే, సో దానికి కూడా మనం డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఎట్లా అంటే, ఫస్ట్ ప్రింట్ చేయడం అంటే డైరెక్ట్గా ప్రింట్ చేయడం అని కాదు. ఒక్కొక్క ఎలిమెంట్ని మనము డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లోకి ఇన్సర్ట్ చేయాలి. ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలి అని అంటే ముందు ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి. సో డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి మీరు ఎలిమెంట్స్ని క్రియేట్ కూడా చేయొచ్చు. సార్ ఎందుకు సార్? HTML మంచిగానే జరుగుతుంది కదా, మీకు ఏం సైకోయిజం సార్ ఇది? జావా స్క్రిప్ట్లో నుంచి చేసి పంపించాలి అని చెప్తారు. దానికి రీజన్ ఉంది. ఫర్ ఎవ్రీ కాంప్లెక్స్ థింగ్ దెర్ ఈజ్ అన్ ఆన్సర్.
కాంప్లెక్స్ థింగ్స్ని నిజానికి సాల్వ్ చేయకూడదు అని అనుకుంటే మనం ఇంకా అదే అడవిల్లో కోతుల్లా తిరుగుతూ ఉండేటోళ్ళం. ప్రతి కాంప్లెక్స్ థింగ్ని సాల్వ్ చేసిన ప్రతిసారి ఒక అద్భుతం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి. సో కాంప్లెక్స్గానే ఉంటుంది ఇది. ఆ కాంప్లెక్స్ థింగ్ని చేస్తున్నప్పుడే అద్భుతాలు జరుగుతాయి. మహేష్ బాబు వచ్చి చేయడు. ఓకే, మనమే చేసుకోవాలి మన లైఫ్లో మన అద్భుతాలు. ఆర్ యూ రెడీ? ఫస్ట్ అద్భుతం ఏంటి? జావా స్క్రిప్ట్లో ఎలిమెంట్లు క్రియేట్ చేసి పైన ఇన్సర్ట్ చేయడం. హెచ్టిఎంఎల్లో ఎలిమెంట్లు పెట్టడం కాదు, జావా స్క్రిప్ట్లో ఎలిమెంట్స్ క్రియేట్ చేసి ఇన్సర్ట్ చేయడం. సార్ దిస్ ఈజ్ ద బేసిస్ ఫర్ ద హోల్ రియాక్ట్. రియాక్ట్ అనే దానికి ఆత్మ ఏంటంటే రియాక్ట్ జనరేట్ హెచ్టిఎంఎల్ ఫ్రమ్ జావా స్క్రిప్ట్. రియాక్ట్ డోంట్ మాడిఫై ద హెచ్టిఎంఎల్ విచ్ ఈజ్ ఆల్రెడీ ప్రెసెంట్. అది యాంగులర్ పని. Angular always tries to modify the HTML element from JavaScript. React ఈ మోడిఫికేషన్లు గీడిఫికేషన్లు జంతని ఎప్పటికప్పుడు కొత్త యూఐ జనరేట్ చేసి ఇవ్వడమే ఉన్న డేటాకి. వెల్కమ్ టు వెబ్. ఇది అసలు యాక్చువల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది. హెచ్టిఎంఎల్ని మనం జనరేట్ చేసి ఇవ్వాలి. ఎందుకు అట్లా చేసి ఇవ్వాలి సార్? ప్రవీణ్ గారు ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా లాస్ట్ 5 సెంటెన్సెస్? హలో ప్రవీణ్ గారు ఒకసారి లాస్ట్ 5 సెంటెన్సెస్ మళ్ళీ రిపీట్ చేయరా? ఒక్క నిమిషం ఆగండి. అసలు నా ఆడియో మీకు సరిగ్గా వినపడుతుందా? హలో హలో, మీరు చెప్పిన లైన్స్ మళ్ళీ రీట్రేట్ చేసుకోవడానికి అడిగాను అంతే. అది క్లియర్గా వినపడుతుంది. అట్లనే కాదండి, దట్ ఈస్ ఓకే. ఎవరండి? ఓకే హరి. రైట్. ఏం లేదు హరి, ఓకే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మళ్ళీ చెప్తాను. ఓకే ఓకే. నౌ ఐ థింక్ శ్రీధర్ గారు ఇప్పుడు వాయిస్ క్లియర్గా ఉంటుంది. ఓకే యా. సో మైక్ సరిగ్గా చూసుకోలేదు నేను. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. పాయింట్ ఏంటంటే బేసిక్గా హెచ్టిఎంఎల్లో ఉన్న ఎలిమెంట్స్ని కంట్రోల్ చేయడానికి ఓకే, లేకపోతే యాక్సెస్ చేసుకోవడానికి జావా స్క్రిప్ట్ కనిపెట్టారు. అంతేగాని హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ని జనరేట్ చేయడానికి జావా స్క్రిప్ట్ని కనిపెట్టలే. ఇప్పుడు ఒక కంటెంట్ అట్లా డిస్ప్లే కావాలనుకోండి, మనం డైరెక్ట్గా హెచ్టిఎంఎల్లోనే రాస్తాం అదంతా, అంతేగాని జావా స్క్రిప్ట్ ద్వారా జనరేట్ చేసి ఇవ్వము. సో హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్, హెచ్టిఎంఎల్ పేజెస్ ఆర్ వెబ్ పేజెస్ వర్ నెవర్ జనరేటెడ్ ఆర్ నెవర్ ప్రోగ్రామ్డ్. దే ఆర్ ఆల్ స్టాటిక్. ఓకే, ఇంతకు ముందు లేకపోతే సర్వర్ సైడ్ లాంగ్వేజెస్ వాటిని జనరేట్ చేసేవి, కానీ క్లయింట్ సైడ్ వచ్చేసరికి అవి స్టాటిక్గానే ఉండేవి. పాయింట్ నెంబర్ 1. నేను ఒక ప్రాబ్లం చెప్తా వినండి. మా కంపెనీలో మా టీంకి ఒక వెబ్సైట్ ఉండేది. ఎంత అంటే చాలా చిన్న విషయం, బట్ ఓకే, టీంకి ఒక వెబ్సైట్ ఉండేది. ఆ వెబ్సైట్ మెయింటెనెన్స్ అంతా మా కంపెనీ చేతిలో ఉండేది కాదు, వేరే వాళ్ళు ఎవరో ఎప్పటి నుంచో చేస్తున్నారు, వాళ్ళ దగ్గరే ఉంది. సో కొత్తగా ఒక అతను జాయిన్ అయ్యాడు. ఇప్పుడు ఆ జాయిన్ అయిన పర్సన్ ఇన్ఫర్మేషన్ వెబ్సైట్లోకి రావాలంటే మేము ఆ వెబ్సైట్ని మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి ఫోన్ చేసి, మా రాకేష్ కొత్తగా వచ్చాడు, రాకేష్ ఫోటో ఇది, రాకేష్ నేమ్ ఇది, రాకేష్ ఊరిది, రాకేష్ టెక్నాలజీ ఇది, దీన్ని అప్డేట్ చేయండి అని నేను చెప్పాలి. చెప్తే సరిపోతుందా? ప్లీజ్ ప్రొవైడ్ దట్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద ఎక్సెల్ ఫార్మాట్. ఇది మాకు వచ్చే ఆన్సర్. ఎక్సెల్ ఫామ్లో వాళ్ళకి పంపించాలి. పంపిస్తే ఏం చేస్తారు, వాళ్ళు ఎక్సెల్ ఫామ్లో తీసుకుని ఎగ్జాక్ట్లీ పేజ్ మొత్తంలో ఏ పార్ట్లో అయితే నా ఇమేజ్ అన్నీ ఉంటాయో వాటన్నిటిని కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేస్తారనమాట. యాక్చువల్ ప్రోగ్రామ్ హెచ్టిఎంఎల్ ప్రోగ్రాంలో
స్టాటిక్గా మళ్ళీ యాడ్ చేస్తారు. అంటే మళ్ళీ యాడ్ చేయడం అంటే కొత్త ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ని మళ్ళీ మనకి ఇంకొకసారి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 7 కొత్తగా వచ్చారు అనుకో, కొద్దిగా వాటర్ తీసుకురా మనం. 6 7 కొత్తగా వచ్చారనుకో, అప్పుడు మళ్ళీ మనం 6 7 ఇన్ఫర్మేషన్ మళ్ళీ పంపిస్తే అక్కడ ఒక రోజు ఏమైంది, ఆవిడ సారీ అంటే ఆమె తెలుసు కాబట్టి నాకు చెప్తున్నా, ఆమె అటు చేసి ఇటు చేసి ఒక యాంకర్ ట్యాగ్ ఏదో ఎండింగ్ మిస్ చేసింది. సేవ్ చేసేసి వీ హ్యావ్ కంప్లీటెడ్ అప్డేట్స్ ప్లీజ్ చెక్ యువర్ వెబ్సైట్ అని చెప్పేసి అన్నది. తీరా చూస్తే వెబ్సైట్ మొత్తం యాంకర్ ట్యాగే, ఎక్కడ క్లిక్ చేసినా ఎక్కడికి వెళ్ళిపోతుంది. అది తప్పులు జరిగే అవకాశం ఉంటుంది కదా. టైటిల్ క్లోజ్ చేసి అసలు వెబ్సైటే కనపడదు. అండ్ అది కంపెనీ వెబ్సైట్ గురు. వెబ్సైట్ మొత్తం యాంకర్ ట్యాగులు అయిపోతే, థ్యాంక్ యూ సార్, ఈజ్ ఇట్ ఎ ప్రాబ్లం? సో దట్ ఈస్ అ స్టాటిక్ ప్రాసెస్. అట్లా కాకుండా మనకి ఈ ఎంప్లాయీ డేటా అంతా ఒక అరే ఫామ్లో ఉండి జావా స్క్రిప్ట్ కనుక జనరేట్ చేసి ఇచ్చింది అనుకో, దానివల్ల వచ్చే బెనిఫిట్ ఏంటి? జావా స్క్రిప్ట్ ఎప్పుడూ ఒకటే రకంగా జనరేట్ చేస్తుంది కాబట్టి ఎర్రర్స్ ఉండవు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ 3 ప్రవీణ్లని నేను సరే ఓకే, ఇప్పుడు 3 ఎంప్లాయీస్ నేను ప్రింట్ చేయాలంటే నేను ఇట్లా ప్రింట్ చేయాలి. ఇంకొక కొత్త ఎంప్లాయీ వస్తే మళ్ళీ నేను మెయిన్ పేజ్లోకి వచ్చి నేను వాళ్ళని యాడ్ చేస్తే అప్పుడు ఫైనల్గా నాకు పేజ్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అంతేనా? ఇప్పుడు ఇంకొక కొత్త ఎంప్లాయీ వస్తే మళ్ళీ నేను ఇక్కడికి వచ్చి అని రాయాలి. రైట్? పొరపాటున ఇది ఏదైనా ఎడిట్ అయింది అనుకో, మొత్తం ఇబ్బందే కదా. రైట్? ఇప్పుడు అట్లా కాకుండా నాకు డేటా అంతా అరేలో ఉంచుకుని దాన్ని జనరేట్ చేస్తే ఎట్లా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఓకే, ఎండాకాలం జలుబు వచ్చినట్టు చూద్దాం. ఓకే, జస్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక డివిజన్ క్రియేట్ చేసుకుంటా. ఐడి ఈజ్ ఈక్వల్ టు D1. సో అరేలో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్కి నేను అరేలో ఉన్న ఒక్కొక్క వాల్యూకి నేను ఒక్కొక్క ఎలిమెంట్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నా. ఎట్లా క్రియేట్ చేయొచ్చు అని అంటే, వేర్ x ఈజ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్ ఆఫ్ h1. సో వాట్ డస్ ఇట్ డూ? ఒక h1 ఎలిమెంట్ని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ ఎలిమెంట్ క్రియేట్స్ వాట్? క్రియేట్ ఎలిమెంట్ h1 ఎలిమెంట్ ఎందుకు క్రియేట్ చేస్తుందా? క్రియేట్ ఎలిమెంట్ క్రియేట్స్ వాట్? ఎలిమెంట్. చాలా అబ్సెంట్ ఉంటావు నువ్వు, ఎక్కడెక్కడో అమీర్పేటలో మాదాపూర్లో తిరుగుతూ ఉంటావు కావచ్చు. మధ్యలో నేను అడగంగానే వస్తున్నా అని చెప్పి వస్తూ ఉంటావు. కంటెక్స్ట్ గుర్తుండదు అది నీకు. ఓకే మహేందర్, ఎడిపోయినావు? ఇట్రా. ఓకే, సో క్రియేట్ ఎలిమెంట్ క్రియేట్స్ ఎలిమెంట్. ఓకే, ఆ మధ్యలో ఇచ్చిన ఆర్గ్యుమెంట్ ద్వారా ఏ ఎలిమెంట్ని క్రియేట్ చేయాలని చెప్తుంది. ఇప్పుడు h1 ఇస్తే h1 ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ ఎలిమెంట్లో మీరు కంటెక్స్ట్ అర్థం చేసుకుంటూ ఉండాలి. మీరు ఆ కంటెక్స్ట్ని గుర్తుపెట్టుకోకపోతే ఇంపాసిబుల్. ఇప్పుడు క్రియేట్ ఎలిమెంట్ గురించి మాట్లాడుతున్నా. మధ్యలో ఇస్తే అంటే ఎక్కడ మధ్యలో? క్రియేట్ ఎలిమెంట్ మధ్యలో ఇక్కడ రాయమని అనట్లేదు నేను, ఆ బ్రాకెట్స్ మధ్యలో. రైట్?
ఆర్గ్యుమెంట్గా పాస్ చేసినప్పుడు h1 ఇస్తే ఏం ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు బ్రాకెట్స్ మధ్యలో h1 ఇస్తే h1 ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. అదే నేను బటన్ ఇచ్చాను అనుకోండి, ఏ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది? బటన్ క్రియేట్ అవుతుంది. సో ఆర్ యూ ష్యూర్ డాక్టర్? ఎస్. console.log ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఎక్స్లో ఏముంటుంది? బటన్ ఎలిమెంట్ ఉంది, రైట్? అలాగే ఇప్పుడు ఇక్కడ ఎల్ఐ అని ఇచ్చాను అనుకోండి, ఎల్ఐ ఎలిమెంట్. ఇక్కడ హెచ్ఆర్ అని ఇచ్చాను అనుకోండి, హెచ్ఆర్ ఎలిమెంట్. ఏ ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ క్రియేట్ అయ్యిద్ది, రైట్? సో ఇప్పుడు నాకు ఏం ఎలిమెంట్ కావాలి? బి ఎలిమెంట్ కావాలి. సో బి ఎలిమెంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు దాని మధ్యలో అంటే ఎలిమెంట్ అయితే క్రియేట్ అయింది ఉంది, కానీ ఈ ఎలిమెంట్ లోపల నేను కంటెంట్ పెట్టాలి కదా. ఒక్కొక్క కంటెంట్ ఎలా పెట్టచ్చు? ఏఆర్ ఆఫ్ ఐ యూస్ చేస్తాం, ఏఆర్ ఆఫ్ 0 యూస్ చేస్తాం, కానీ ఎలాగా? కంటెంట్ని ఇందాక యాక్సెస్ చేయాలంటే నేను ఏం ప్రాపర్టీ యూస్ చేసా? ఇన్నర్ HTML అని. ఇప్పుడు కూడా అదే వాడతా. ఇన్నర్ HTML ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ ఆఫ్ 0. సో ఇప్పుడు ఎక్స్లో ఏముంటుంది? వెంకట్. అరే అందరు వెంకట్ అని ఎందుకంటారు అబ్బా? బి ఉండదా? బి ఎలిమెంట్ లోపల వెంకట్ అని ఉంటుంది కదా. X will have now an element with the content Venkat. Hello? Yeah? Right. సో ఇప్పుడు నేను ఈ ఎక్స్ని అంటే ఇప్పుడు ఎక్స్లో ఒక ఎలిమెంట్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి దీంట్లోకి నేను ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట. ఇన్సర్ట్ చేయాలి అని అంటే ఐ నీడ్ ఏ కాన్సెప్ట్ కాల్డ్ ఎక్స్ డాట్. ఎక్స్ లోపల ఎలిమెంట్ క్రియేట్ అయింది కదా, సారీ వన్ సెకండ్, వేర్ my division is equal to document dot get element by id. అంటే నేను ఈ ఎలిమెంట్ని తెచ్చుకుని ఎక్కడ పెట్టుకుంటున్నాను? మై డివిజన్లో పెట్టుకుంటున్నాను. ఈ మై డివిజన్కి ఈ కొత్తగా క్రియేట్ అయిన ఎలిమెంట్ని అపెండ్ చేయాలి. మై డివిజన్ డాట్ అపెండ్ చైల్డ్. సరే ఈ ఫంక్షన్స్ అని ఎట్లా అంటే ఇప్పుడే కదా వచ్చింది, ఒక 10 ఉంటాయి అంతే. ఆ 10 తోటే మొత్తం టిమ్ లక్ డ్యాన్స్ చేస్తూ ఉండాలి. అపెండ్ చైల్డ్ ఆఫ్ వాట్? విచ్ ఎలిమెంట్ ఐ హ్యావ్ టు అపెండ్? ఎక్స్లో ఉన్న ఎలిమెంట్. సో అపెండ్ చైల్డ్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు చూస్తారు అవుట్పుట్ ఎట్లుంటుందో. ఇప్పుడు ఈ వెంకట్ అనేది ఎట్లా యాడ్ అయింది? HTMLలో ఆల్రెడీ ఉందా, జావాస్క్రిప్ట్ యాడ్ చేసిందా? ప్లీజ్ రిపీట్. జావాస్క్రిప్ట్ యాడ్ చేసింది. సో నేను ఇదే ప్రాసెస్ని నేను అరేలో ఉన్నన్ని ఎలిమెంట్స్ కోసం ఒక్కొక్కసారి చేస్తే, ఫర్ వేర్ I ఈజ్ ఈక్వల్ టు 0, I less than or equal to AR dot length -1 I ప్లస్ ప్లస్. సో ఇదే పనిని నేను అరేలో ఉన్నన్ని వాల్యూస్ కోసం చేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు బి బదులు నేను LI అన్నాను అనుకోండి, కానీ ప్రతిసారి వెంకట్ అని ఎందుకు వస్తుంది? ఐ యూస్ చేసుకున్నాను అనుకో, ఫస్ట్ 0 ఉంటుంది, 2 ఉంటుంది, 3 ఉంటుంది, 4 ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేశాను అసలు? HTMLని జనరేట్ చేశాను. HTMLని జావాస్క్రిప్ట్ ద్వారా జనరేట్ చేసి నేను HTMLలో పెట్టాను. ఓకే,
సో దిస్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ జనరేషన్ ఆఫ్ HTML. ఈ పని కోసమే మనము రియాక్ట్ వాడుతున్నాం. నేను లాస్ట్ ఒక పాయింట్ చెప్తాను. ఐఎమ్ ఆల్రెడీ 9. ద పాయింట్ ఈజ్ సింగిల్ పేజ్ అప్లికేషన్స్లో మనం డేటాని సపరేట్గా సర్వర్ నుంచి తెచ్చుకుంటాం. ఆ వచ్చిన డేటాకి HTMLని ఎలా జనరేట్ చేయాలి? స్టాటిక్గా ఉంటే మీకు ఫేస్బుక్ ఉంది, మీరు ఫేస్బుక్ ఓపెన్ చేశారు, నీకున్న డేటా నీకు బ్రౌజర్ మీద డిస్ప్లే కావాలనుకో, ఆల్రెడీ జుకర్బర్గ్ రాత్రిపూట మన మనోజ్ ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేసిండని చెప్పి డివ్ ట్యాగ్ యాడ్ చేద్దామా, బేబీ డివ్ ట్యాగ్ యాడ్ చేద్దామా, ఐడి యాడ్ చేద్దామా ఇక్కడ అని ఇద్దరు డిస్కస్ చేస్తూ ఉంటారు వాళ్ళ వైఫ్ అయినా. చెయ్యరు కదా. దిస్ షుడ్ బి ఆటోమేటికలీ జనరేటెడ్, రైట్? ద హోల్ పేజ్ షుడ్ బి ఆటోమేటికలీ జనరేటెడ్. లేకపోతే కూర్చుండి చేసుకుంటా ఉంటారా? లేకపోతే సార్ యూఎస్ కదా సార్, ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు సార్ వాళ్ళు. చెప్పండి, అది పాసిబుల్ అవ్వదమ్మా. స్టాటిక్ అనే కంటెంట్, స్టాటిక్గా HTML పేజెస్ని క్రియేట్ చేయడం అవ్వదు, రైట్? ఎందుకంటే దాని గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు. ఓకే, దట్ ఈస్ నాట్ ద పాయింట్. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంతకుముందు సర్వర్ సైడ్ కోడింగ్ లాంగ్వేజెస్ ఉండేవి. జావా, ఇంతకుముందు అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఈ రకంగా చేసేవాళ్ళం మేము. జావా, PHPలలో ఆ HTMLని జనరేట్ చేసేవాళ్ళం అనమాట. మీరు పోస్ట్ యాడ్ చేయగానే మీ పోస్ట్ డేటాబేస్లోకి వెళ్తుంది కదా, ఆ డేటాబేస్లో ఉన్న అన్ని పోస్టులను తీసుకుని మొత్తం పేజ్ని జనరేట్ చేయాల్సి వచ్చింది. అది సర్వర్ సైడ్. దీనివల్ల ఏమైందంటే సర్వర్ సైడ్ లోడ్ ఎక్కువైపోయింది. మరి ఆ సర్వర్ సైడ్ లోడ్ని తగ్గించాలంటే ఎట్లా? ఏముంది, ఆ డేటాని డేటాబేస్లోంచి తెచ్చుకుని సర్వర్కి ఫస్ట్ మీరు ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపిగానే సర్వర్ డేటా పంపించేస్తుంది. మీరు బ్రౌజర్ ఓపెన్ చేసుకుని దాంట్లో మొత్తం ఆబ్జెక్ట్ ఫామ్లో ఉంటాయన్నమాట. పోస్ట్ 1 వీళ్ళు చేసారు, దాని కమెంట్స్ ఇవి అని ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంటాయి. చూసి ఎంజాయ్ చేస్తారా? అట్లా ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంటే మనకి ఏం ఎంజాయ్ ఉంటుంది? దాన్ని బ్యూటిఫుల్గా వ్యూ చేసి చూపించాలంటే, దాన్ని కరెక్ట్గా చూపించాలి అని అంటే ఆ డేటాకి HTML జనరేట్ అవ్వాలి, దానికి ఈ CSS అప్లై అవ్వాలి. సో దట్ ఈస్ కాల్డ్ జనరేషన్. ఎవరు చేస్తారు బ్రౌజర్లో? నేను మాట్లాడేదాన్ని ఈ ఒక్క వీడియోని మీరు 4-5 గంటలు చూడండి, రోజు అదే అనుకో జరిగేది. నేనే చెప్తున్నానంటే ఇంకొక 2 గంటలు ఎక్కువ అవుతుంది. ఇది ఆ వచ్చిన డేటాని నుంచి HTMLని జనరేట్ చేయాలి అని అంటే పైథాన్ యూస్ చేస్తే బాగుంటుందా? బాగానే ఉంటుంది సార్, కానీ పైథాన్ బ్రౌజర్ మీద వర్క్ అవ్వదు. బ్రౌజర్ తాటి తంతది. అది జావా రావాలని ట్రై చేసింది ఇంతకుముందు, అప్లెట్స్ అనే పేరుతోటి. ఇట్ రిక్వెస్టెడ్ అండ్ రెండు కూడా కొన్ని రోజులు సహజీవనం చేసినాయి, కానీ పెళ్లి కాలే. దేవర్ ఇన్ లివింగ్. వాటినే అప్లెట్స్ అంటారు, కానీ వాటి ఇద్దరికి గొడవైంది వీడి పేరు. సార్ నేను చెప్పేది అస్సలు జోక్ కాదు, ఇది సీరియస్, పక్కా ఇదే జరిగింది. ఏమైంది? మన అప్లెట్స్ ఏమన్నారు, కంప్యూటర్ని లోపల ఉన్న వాటిని కూడా యాక్సెస్ చేసేద్దాం, మస్తు ఉంటుంది అని అన్నారు. బ్రౌజర్ నెట్స్కేప్ నావిగేటర్ అన్నది చల్ అట్లా చేస్తే వైరస్ వచ్చేస్తుంది అని అంటే, యాంటీవైరస్లు ఉన్నాయి కదా అవి చూసుకుంటే వాటిని ఎందుకు ఎంకరేజ్ చేయాలి మనం? నెట్స్కేప్ నావిగేటర్కి జావా వాళ్ళ మీద డౌట్ వచ్చింది, ఏదో డౌటే ఉన్నది మ్యాటర్, అక్క నువ్వు బయటకు పోను, తమ్ముడు నువ్వు బయటకు నాడు అని అప్లెట్స్కి చెప్పారు. తర్వాత జావా స్క్రిప్ట్ని వాళ్ళు సొంతగా డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు జావా స్క్రిప్ట్ మీరు అందరూ ఇక్కడికి వచ్చి నేర్చుకోవడానికి కారణం ఏంది అని అంటే ఇది ఒక్కటే రీజన్. బ్రౌజర్ మీద జావా స్క్రిప్ట్ తప్ప వేరేది ఏది పనిచేయదు. రోజుకి ప్రతి పనిని బ్రౌజర్ మీద చేస్తున్నాం. అన్నం తినడం అది కూడా చేస్తున్నట్టున్నాం బ్రౌజర్ మీద. అంటే బ్రౌజర్ మీద అంటే దాని మీద ప్లేట్ పెట్టుకుని తింటలేము, దాంట్లో ఆర్డర్ చేసుకుంటున్నాం, లేదా అన్ని యాక్సెస్ అంతా బ్రౌజర్ తోటే జరుగుతుంది కదా. సో జావా స్క్రిప్ట్ పాపులారిటీ ఎందుకు పెరిగి వచ్చింది సార్ అని అంటే బ్రౌజర్ డిపెండెంట్ ఓన్లీ జావా స్క్రిప్ట్. ప్రపంచంలో ఎన్ని రకాల మంది ఎన్ని రకాలుగా ట్రై చేసినా జావా స్క్రిప్ట్కి ఆల్టర్నేట్ మాత్రం కనిపెట్టలే. బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్కి ప్రతిరోజు కొత్త ఆల్టర్నేట్ దొరుకుతుంది, కానీ
సారీ బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్కి పైథన్, పిహెచ్పి, జావా, గో, ఏ నీ ఇష్టం, తెలుగు ఏదైనా పెట్టి రోజు ఎవరైనా డెవలప్ చేస్తే బాగుంటుంది, తెలుగు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, కానీ జావా స్క్రిప్ట్కి మాత్రం ఆల్టర్నేట్ లేదు. అట్లాగే హెచ్టిఎంఎల్కి, సిఎస్ఎస్కి కూడా ఆల్టర్నేట్స్ లేవు. అందుకే మీరు అందరూ అది నేర్చుకుంటున్నారు. సో జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది, వచ్చిన డేటాని తీసుకుని ఇలాగ అరేలో పెట్టుకుని ఇట్ జనరేట్స్ హెచ్టిఎంఎల్. అంటే ఈ పైన హెచ్టిఎంఎల్లో ఏమి ఉండదు అనమాట, ఏముండదు, ఓన్లీ ఒక డివిజన్ ఉంటుంది. ఐ విల్ షో యూ. ఒక్కటే ఒక డివిజన్ ఉంటుంది మీ మొత్తం పేజ్లో. రియాక్టే మొత్తం జనరేట్ చేస్తూ ఇస్తూ ఉంటుంది. దట్ ఈజ్ వాట్ కాల్డ్ డేటా డ్రివెన్ వెబ్ డెవలప్మెంట్. డేటాని బేస్ చేసుకుని వెబ్సైట్స్ని డెవలప్ చేయడం, అంతేగాని వెబ్సైట్స్లో ఉన్న డేటాని మాడిఫై చేయడం కాదు. యాంగులర్ పని ఏంటంటే ముందే టెంప్లెట్ స్ట్రక్చర్ని డిజైన్ చేసేసుకుని దాంట్లో ఎడిటింగ్స్ అవి చేస్తూ ఉంటుంది. యాంగులర్ అప్రోచ్ వేరు. ఇట్ డోంట్ జనరేట్ ద కోడ్, it will modify the HTML, but here in React it will generate this. సో ఈరోజు క్లాస్లో నేను కేవలం డామ్ గురించే చెప్పాను. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే మీకు ఓపిక ఉన్నంత వరకు డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ గురించి మీ W3 స్కూల్స్లో చదవాలి. మధ్యాహ్నం మీకు ఎగ్జామ్ ఉంటుంది, డామ్ మీదనే ఎగ్జామ్ ఉంటుంది, ఈ వీడియో రాదు. డామ్ గురించి మీరు దాంట్లో చదవండి. రేపటి క్లాస్కి రెడీగా ఉండండి. రేపు నేను చుక్కలే చూపిస్తాను. నేను యు ఆర్ గోయింగ్ టు రైట్ దట్ స్టార్ నేను పెద్ద. ఓకే, సో యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ దట్. సో ప్లీజ్ రీడ్ ద డామ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. సో ఐ హ్యావ్ గివెన్ ఇనఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ ఇట్. W3 స్కూల్స్లో చదవండి, సరిపోతుంది. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఐ హ్యావ్ టు గో నౌ. ఐల్ గెట్ ఒక్క నిమిషం అండి, ఒకసారి మీ ఈమెయిల్ ఐడీస్ పెడితే నేను యాక్చువల్గా క్లాస్ రూమ్ క్రియేట్ చేయాలి మీకు వీడియో షేర్ చేయడానికి. వాటికి ఐ థింక్ అందరూ ఒకసారి నాకు వాట్సాప్లో మీ ఈమెయిల్ ఐడీస్ పింగ్ చేయండి. అందరూ వాట్సాప్లో నాకు మీ ఈమెయిల్ ఐడీస్ ఈరోజు పింగ్ చేయండి. భార్గవి, ఫ్రాన్సిస్, హరి, ఎస్పెషలీ ఇంకొకళ్ళు హరికృష్ణ అండ్ శ్రీధర్ గారు, మీరు. ఓకే, సీ యూ గైస్.